రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు తన అనుచరులు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిపోయారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు తన అనుచరులు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. వరుసగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అందరూ కూడా చేర్చుకొని ఆ పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలనే అడుగులు అయితే వేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే వరుసగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది. ఇప్పటి వరకు 7 మంది చేరగా ఈ రోజు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరికతో ఆ సంఖ్య కాస్త 8కి చేరిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు గతంలో 7 మంది చేరి ఈ 8 మందికి గాను రేపు కూడా మళ్ళా వరుసగా మిగతా ఎమ్మెల్యేలు కూడా చేరే అవకాశం ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా మొత్తం శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలంటే 26 మంది అవసరం ఉంటారు కాబట్టి ఆ 26 మంది ప్రాసెస్ అంతా కూడా బడ్జెట్ సమావేశాల లోపు పూర్తి చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా చేరారు. ప్రకాష్ గౌడ్ తో పాటు కొంతమంది కార్పొరేటర్లు, ఆయన సన్నిహితులు కానీ మద్దతుదారులంతా కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక రేపు చూసినట్టయితే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రేపు ఉదయం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు కుకట్పల్లి ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఉప్పల్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, అమర్పేట్, ముషిరాబాద్ ఈ ఎమ్మెల్యేలంతా కూడా చేరుతారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీరికి సంబంధించి కూడా ఇప్పటికే ఆపరేషన్ పూర్తయిందంటున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే దిశగానే అడుగులు వేస్తున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్యేల చేరిక అనేది కూడా వేగవంతం కూడా చేసిందని చెప్పుకోవచ్చు. మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి రోజుకొకరు చొప్పున మిగతా ఎమ్మెల్యేలను కూడా చేర్చుకోవచ్చు. ఈ రోజు ఉదయం కూడా దానం నాగేందర్, హైదరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన దానం నాగేందర్ కూడా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలకు విలువలేదు కాబట్టి గతంలో కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు, కేటీఆర్ అపాయింట్మెంట్ దొరికేది కాదు. అందుకని ఇప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా స్వేచ్ఛగా తమ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో మొత్తం మీద ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా చేరినట్లయితే కనుక ఫిరాయింపుల చట్టం కూడా వర్తించదు కాబట్టి అందులో భాగంగానే 26 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బాగా అంటే వరుస చేరికలతో కాంగ్రెస్ క్యాడర్ లో ముఖ్యంగా ఎటువంటి జోష్ కనిపిస్తూ ఉంది? కొన్ని చోట్ల అయితే ముఖ్యంగా అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా వీళ్ళే అపోజిషన్ నుంచి గెలిచారు కాబట్టి కొన్ని చోట్ల డిస్టర్బెన్స్ అయితే నడుస్తా ఉంది. ముఖ్యంగా ఎవరెవరైతే చేరుతున్నారో అక్కడ గతంలో పోటీ చేసిన నేతలంతా కూడా వారి అనుచరుల వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, జగిత్యాలలో చేసిన సందర్భంగా కూడా జీవన్ రెడ్డి అయితే పార్టీకి అది ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని సముదాయించడం కోసం ఏకంగా ఢిల్లీకి పిలిపించుకొని పెద్దలు కూడా పార్టీ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఏమైనా కుట్ర చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడాలంటే కనుక ఈ చేరికలు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే కొన్ని చోట్ల అక్కడక్కడ అసంతృప్తి వ్యక్తమవుతున్నా కూడా వాటిని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు కూడా రంగంలోకి దిగి వాటిని సంధానిస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ తప్పని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు చేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వీటన్నిటి కూడా సర్దుకొని ముందుకెళ్లాలని కూడా క్యాడర్ కు నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బాగా థాంక్యూ ప్రతాప్.